రైతులకు అండగా నిలిచిన రైతు బీమా పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ బై చెప్పబోతుంది. కేసీఆర్ ప్రభుత్వం హయాంలో ప్రారంభమైన ఈ పథకం రైతు కుటుంబాలకు ఎంతో భరోసా కల్పించింది. అయితే ప్రీమియం చెల్లింపులు, క్లెయిమ్లు పరిష్కారంలో జాప్యంపై పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో రైతు బీమా పథకం భవిష్యత్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ సమాజంలో వ్యవసాయం అంటే కేవలం ఒక వృత్తి మాత్రమే కాదు, అది లక్షలాది కుటుంబాల జీవనాధారం. అలాంటి వ్యవసాయ రంగాన్ని నమ్ముకున్న రైతు అకాల మరణం చెందితే ఆ కుటుంబం రోడ్డున పడకూడదనే అత్యంత మానవీయమైన ఆలోచనతో అప్పటి ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రూపకల్పన చేసిన అద్భుత పథకమే రైతు బీమా. ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా రైతు తరపున ఒక్క రూపాయి కూడా భారం పడకుండా, రూపాయి ప్రీమియం కూడా అడగకుండా పూర్తి ఆర్థిక భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ సంస్థతో కేసీఆర్ ఈ పథకాన్ని ఆవిష్కరించారు. మామూలుగా బీమా కంపెనీలు భూమి పరిమాణం, ఆదాయ స్థాయిలు, అనేక కఠిన నిబంధనల్ని ప్రామాణికంగా తీసుకుంటాయి. కానీ కేసీఆర్ దార్శనికత ఇక్కడే స్పష్టమవుతోంది. కేవలం ఒక్క గుంట భూమి ఉన్న పేద రైతుకైనా సరే పూర్తి స్థాయి 5 లక్షల భద్రత దక్కాల్సిందేనని నిబంధన విధించారు. 18 నుండి 59 ఏళ్ల వయసు గల ఏ రైతైనా ఏ కారణం చేతనైనా ప్రాణాలు కోల్పోతే ఎలాంటి లంచాలు, మధ్యవర్తుల ప్రమేయం లేకుండా కేవలం వారం రోజుల్లోనే నామినీ బ్యాంకు ఖాతాలో 5 లక్షల సొమ్ము జమయ్యేలా పక్కా పరిపాలనా వ్యవస్థను ఆయన తీర్చిదిద్దారు. అయితే పథకం ప్రారంభమైన నాటి నుండి నేటి వరకు గణాంకాల్ని పరిశీలిస్తే కేసీఆర్ తీసుకున్న ఈ విప్లవాత్మక నిర్ణయం గ్రామీణ తెలంగాణలో ఎంతటి సామాజిక, ఆర్థిక విప్లవాన్ని తెచ్చిందో అర్థమవుతోంది. పథకం ప్రారంభమైన 2018-19లో 31.25 లక్షల నమోదులతో ప్రయాణం మొదలై రైతాంగానికి కేసీఆర్ పాలనపై ఉన్న కొండంత నమ్మకంతో 2024-25 నాటికి ఈ నమోదుల సంఖ్య ఏకంగా 42.16 లక్షలకు పెరిగింది. విపత్కర కరోనా పరిస్థితుల్లో కూడా రైతుల భద్రతకు ప్రాధాన్యమిస్తూ 2020-21 సంవత్సరంలో ప్రభుత్వం రికార్డు స్థాయిలో 1,465 కోట్లకు పైగా ప్రీమియం నిధుల్ని చెల్లించింది. ఆ ఒక్క ఏడాదే అత్యధికంగా 29,141 మంది మరణించిన రైతు కుటుంబాలకు 1,457 కోట్ల ఆర్థిక సాయం అందించి ఆదుకుంది. ఇక మొత్తం 8 ఏళ్ల ప్రస్థానంలో ఎల్ఐసి ద్వారా ఏకంగా 1,62,960 కుటుంబాలకు 9,108.7 కోట్ల పరిహారం నేరుగా అందడం కేసీఆర్ సంక్షేమ పాలనకు నిదర్శనం. కేసీఆర్ ప్రభుత్వంపై ఉన్న కక్షతోనే రైతు బీమా పథకాన్ని ఎత్తేసి కాంగ్రెస్ సర్కార్ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తోందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. బీమా ప్రీమియం గడువు ముగుస్తున్నా ముందస్తు చర్యలు తీసుకోకపోవడం దురదృష్టకరమని, కేసీఆర్ హయాంలో గుంట భూమి ఉన్న ప్రతి రైతుకు ధీమాగా ఉన్న ఈ పథకాన్ని నిలిపివేసి ఇందిరమ్మ బీమా పేరుతో కుటుంబంలో ఒక్కరికే పరిమితం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో వ్యవసాయం దండగలా మారిందని వాసుదేవరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో వ్యవసాయం పండుగలా సాగితే నేడు కాంగ్రెస్ పాలనలో దండగలా తయారైందని బీఆర్ఎస్ నాయకుడు వాసుదేవరెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ సర్కారు రైతు బీమా పథకాన్ని ఎత్తేయడం చూస్తుంటే భవిష్యత్తులో రైతు భరోసాకు కూడా ఇదే పరిస్థితి పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతును నట్టెట్ట ముంచిన దానికి అనేక ఉదాహరణలున్నాయి. నాడు కేసీఆర్ గారు ఎన్నికల ప్రచారంలో చెప్పినట్టే జరుగుతూ ఉన్నది. ఆనాడు కేసీఆర్ గారు కాంగ్రెస్ అత్తే రైతు బీమాకు రామ్ రామ్, రైతు బంధుకు రామ్ రామ్ చెప్తారు, అదేవిధంగా దళిత బంధుకు జై భీమ్ అని చెప్తారని చెప్పి ఎట్లయితే చెప్పిండో అదే ఇవాళ అక్షరాల వాస్తవంగా కనిపిస్తూ ఉన్నది. ఇవాళ రైతు బీమాకు సంబంధించి ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి తీసుకునే నిర్ణయాలు, ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ గారు రైతును రాజు చేయడానికి అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ పథకాలను తీసుకొచ్చిండు. దాంట్లో ప్రధానంగా రైతు బంధు, రైతు బీమా.
ఇంతటి అద్భుతమైన నిరుపేద కుటుంబాలను ఆదుకునే పథకానికి ప్రీమియం గడువు ముగియడంతో ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇక ప్రీమియం కట్టలేకపోవడం రైతులకు ఆందోళన కలిగించే విషయం. రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ ఆలోచించిన రైతు బీమా వంటి సామాజిక రక్షణ కవచాన్ని కాపాడుకోవడమే కాకుండా పెండింగ్ లో ఉన్న ప్రతి పైసా క్లెయిమ్ ను వెంటనే విడుదల చేయడమే రైతులకు అందించే నిజమైన భరోసా అవుతుంది.